నేపాల్ వరదల్లో మరో తెలుగు కుటుంబం అదృశ్యమైంది. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఎన్ఆర్ఐ కుటుంబం ఆచూకీ గల్లంతైంది. పార్వతీపురం పండా వీధికి చెందిన సుభాష్ సాహు కుమారుడు సంతోష్ 20 ఏళ్లుగా లండన్లో సెటిల్ అయ్యారు. మానస సరోవర్ యాత్ర కోసం ఇటీవలే తన భార్య పిల్లలతో పాటు నేపాల్కు వెళ్లారు. అయితే ఈ కుటుంబం వంతెనపై ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా వరద వారి వాహనాన్ని ముంచేసింది. దాంతో ఆ కుటుంబంలోని నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు ఆయన కుటుంబానికి చేరవేశారు. నేపాల్ వరదల్లో మరో తెలుగు కుటుంబం అదృశ్యమైంది. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఎన్ఆర్ఐ కుటుంబం ఆచూకీ గల్లంతైంది. పార్వతీపురం పండా వీధికి చెందిన సుభాష్ సాహు కుమారుడు సంతోష్ 20 ఏళ్లుగా లండన్లో సెటిల్ అయ్యారు. మానస సరోవర్ యాత్ర కోసం ఇటీవలే తన భార్య పిల్లలతో పాటు నేపాల్కు వెళ్లారు. అయితే ఈ కుటుంబం వంతెనపై ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా వరద వారి వాహనాన్ని ముంచేసింది. దాంతో ఆ కుటుంబంలోని నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు ఆయన కుటుంబానికి చేరవేశారు. देशको धेरै ठाउँहरू ध्वस्त बनाएको छ। अधिकांश रसुवाको टिमुरेदेखि चाहिँ अत्यन्तै धेरै क्षति भएको भन्ने हामीले जानकारी प्राप्त गरेका छौँ र